వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైవాన్ తెలుగు ట్వీటీ. ఏంటి తైవాన్ తెలుగు ట్వీటీ చర్చెస్ చూపిస్తుంది, తైవాన్లో చర్చెస్ అనుకుంటున్నారా? కాదండి, మన చెన్నై వేలాంకిని చర్చెస్. ఇవన్నీ కూడా ఇండియా ట్రిప్ అయితే వచ్చాము. మంచి మిడ్ సమ్మర్ అన్నట్టు ఉంది, బట్ ఇది ఫిబ్రవరి స్టార్టింగ్, సమ్మర్లానే ఉంది. చాలా ఎండగా ఉంది ఇక్కడైతే. వేలాంకిని చర్చెస్కి అయితే చూద్దామని వచ్చాము. మాకు ఎప్పటి నుంచో ఒక మొక్కు ఉంది, ఆల్మోస్ట్ లైక్ 2022. అది మీకు కమింగ్ వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అన్నది. చర్చెస్ నాతో పాటు మీరు కూడా చూద్దరి కానీ రండి. ఇదిగోండి, ఇది ఒక వన్ ఆఫ్ ద చర్చ్. ఇది మెయిన్ చర్చ్ అనుకుంటా. మేము లైక్ ఇయర్ చాలాసార్లు వచ్చాము. ఎప్పటి నుంచి లైక్ నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి కూడా చాలాసార్లు అయితే వచ్చాము. అండ్ 2022లో నా లాస్ట్ విజిట్ అండి ఈ ప్లేస్కి. వచ్చి అప్పుడు అనుకున్నాం లైక్ పెళ్ళయ్యాక నేను హస్బెండ్తో వస్తాను, మా హస్బెండ్ తీసుకొని అని. అండ్ 23rd మ్యాచ్ వచ్చింది, 24th స్టార్టింగ్లో పెళ్ళయింది. అప్పటి నుంచి కుదరలేదు తైవాన్ వెళ్ళిపోవడం వల్ల. అది ఇప్పుడు అయితే ఇండియాకి వచ్చాము కానీ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ చెన్నై వచ్చాము, లైక్ త్రిచిలో ల్యాండ్ అయ్యి వేలాంకిని వచ్చాము. అండ్ మధ్యలో మాకు ఒక స్టే అయితే వచ్చింది. వీళ్ళ మేనేజర్ ప్రశాంత్ వాళ్ళ మేనేజర్ వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళాము. అంత బ్యూటిఫుల్ హౌస్ అంటే అంత బ్యూటిఫుల్ హౌస్ అండి, నిజంగా అంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అని చెప్పచ్చు. నైట్ అక్కడే ఉన్నాము, మార్నింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అన్నీ కార్ అరేంజ్ చేశారు, అక్కడ నుంచి రావడం అయితే జరిగింది. అండ్ ఇవన్నీ చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ కాకినాడ అయితే వెళ్తాము. రేపు ఈవినింగ్కి వెళ్తామండి మోస్ట్లీ. ఇక్కడ చర్చెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. బేసికల్లీ మేరీ మాతను అయితే వర్షిప్ చేస్తారు ఇక్కడ జీసస్ కన్నా. క్యాథలిక్స్, రోమన్స్ అని 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ కమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అందులో ఒకరు అనుకుంటా వీళ్ళు. మేమైతే లైక్ బేసిక్గా జీసస్ని అయితే నమ్ముతాము. ఇందులో ఇన్ని డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి, పార్ట్స్ లాగా. మేబీ లోపల ఎలా చేయరు అనుకుంటా. మేమైతే వెళ్ళి ప్రే చేసుకొని వస్తామండి లోపలికి వెళ్ళి. ఇదంతా కూడా చర్చ్ లోపలండి. చాలా వరకు రికార్డ్ చేయడానికి ఒప్పుకోలేదు. అండ్ మీరు చాలా వ్లాగ్స్ వేలాంకిని కోసం చూసుంటే మీకు చాలా వరకు కూడా లోపల అన్నది చూపించరు మోస్ట్లీ. లైక్ ఎందుకంటే ఫొటోస్ ఆర్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ ఎక్కడా కూడా మనకి యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ లైక్ నాకు లక్కీలీ ఏవో చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే దొరికినాయి. అండ్ నన్ను కూడా తర్వాత ఆపేయమన్నారు, బట్ లక్కీలీ నాకైతే కొన్ని క్లిప్స్ అయితే దొరికాయి. చాలామంది వర్షిప్ అయితే జరుగుతుంది. ఎలా అంటే మార్నింగ్ ఒక వర్షన్ తెలుగు, ఆఫ్టర్నూన్ హిందీ, ఈవినింగ్ తమిళ్ అండ్ ఇంగ్లీష్ వర్షన్, ఇలా 4-5 వర్షన్స్ అయితే ఉంటాయి, మలయాళంతో ఇంక్లూడ్ అయ్యి. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ప్రతిదీ కూడా ఇక్కడ వర్షిప్ సెషన్స్ బట్టి ఉంటుంది. అండ్ లోపల చర్చెస్లో కూడా ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుందండి. వెళ్ళి కూర్చుంటే చాలు, ఇంక లైక్ మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి ఏం గుర్తుకురావు. అలా లైక్ ఐడల్స్ని అవి చూస్తుంటే దేవుణ్ణి అలా చూస్తూ ఉన్నా కూడా. అండ్ ఈ చర్చ్ అయితే చాలా అంటే చాలా పెద్దది ఉందండి. లైక్ మనం ఇంగ్లీష్ వెడ్డింగ్స్, చర్చ్ వెడ్డింగ్స్ ఇవన్నీ చూస్తే ఎలా ఉంటాయో ఆ వైబ్ అయితే వచ్చింది చూడగానే. చాలా స్పేషియస్గా పెద్దగా ఉన్నాయి. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏ వర్షిప్ లేదు కాబట్టి మేము హ్యాపీగా వెళ్ళి మా సెల్ఫ్ ప్రేయర్ అయితే చేసుకొని అయితే రాగలిగాము. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి చూడడానికి, కూర్చోవడానికి. కొంతసేపు చాలామంది జపం కూడా చేసుకుంటారు మాలలు తీసుకొచ్చి. లైక్ రోమన్ క్యాథలిక్స్లో అలా కొన్ని ఉంటాయి. సో ఆ ప్రకారంగా చాలామంది మాలలు అవి తీసుకొచ్చి జపం చేసుకుంటారు లోపల. అండ్ బయట కూడా నేను చూసినప్పుడు ఇలా లేవు, కానీ ఆర్కిటెక్చర్ ఈ మధ్య అయితే వీటిని బాగా డెవలప్ చేశారు. ఈ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ జీసస్ స్టాచ్యూ కూడా చాలా పెద్దది పెట్టారు. మీరు నెక్స్ట్ డ్రోన్ షాట్స్ అవన్నీ ఉన్నాయి, అందులో కూడా మీరు చూడొచ్చు. చూడండి, ఇది ఒక స్తూపం లాంటిదండి, ఒక ప్లేస్ అన్నమాట. లైక్ అంటే చాలా మందికి బిలీఫ్, లైక్ ఏదైనా విష్ కోరుకొని ఇక్కడ కడితే అది జరుగుతుంది అని చెప్పి. లైక్ బేబీస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కర్చీఫ్తో టై చేస్తారు. అండ్ అదర్ వేరే విషెస్ ఉన్న వాళ్ళకి ఇలా లాక్స్ వేస్తారన్నమాట. లాక్ వేసి ఆ కీ వేసాక కీ తీసుకెళ్ళి బీచ్ ఉంటుంది ఎదరా, లైక్ ఆ ఏరియాలో, అక్కడ బీచ్లో వదిలేస్తారు, బీచ్లో పడేస్తారు ఆ కీ. సో ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ అని చెప్పి, అది నెరవేరుతుంది అని చెప్పి ఉంటుంది. సో మేము కూడా లాస్ట్ టైం నేను నేను చేశాను, నాకు ఆ నమ్మకం నాకు జరిగింది అని చెప్పి. సో మళ్ళీ నేను వచ్చాను మా హస్బెండ్ తీసుకొని, నా విషెస్ అవి ఇక్కడ లాక్ చేసుకుందాం దేవుడి దగ్గర అని చెప్పి మీకు చూపిందామని చెప్పి. మీరు ఎవరైనా వస్తే ట్రై చేయండి ఇక్కడ.
ఇది చూసారా, ఇక్కడ ఇసుకలో మోకాళ్ళతో ప్రార్థన చేస్తారండి మోస్ట్లీ. ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం మోకాళ్ళ మీద చాలా మంది నడుస్తున్నారు చూసారా. అలా మొత్తం ఇసుకంతా కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ చివర చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ వరకు వెళ్తారనమాట. మా మమ్మీ చేసేది ఇంతకుముందు, ఇక అయిపోయాక మోకాలు మొత్తం కొట్టుకుపోయేవి చిప్పలంతా కూడా. అదొక బిలీఫ్ కాబట్టి చాలా హోప్ఫుల్గా చేస్తారు వీళ్ళు. మన వల్ల కాదనుకోండి. చాలా ధైర్యం ఉండాలి ఇలా చేయడానికి. పాపం మా డ్రెస్సెస్ వేసుకొని కంఫర్టబుల్గా ఉంటాయో లేదో కూడా తెలియదు పాపం. చాలామంది అలా నడుస్తున్నారు రిస్క్లో అయితే మోకాళ్ళ మీద. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే. ఎలా ఉంది? ఇదంతా షాపింగ్ ఏరియా అండి. మొత్తం చర్చ్ ఉంటుంది, చర్చ్ తర్వాత ఆపోజిట్లో ఇదంతా షాపింగ్ ఏరియా. మొత్తం చాలా వరకు ఉంటుంది. ఇది ఫేమస్ అనమాట, అన్నయ్య షాపింగ్ మాల్ అని ఉంటుంది. చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంక ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే చివరికి బీచ్ వస్తుంది. మోస్ట్లీ అన్నీ మీకు చూపించలేకపోవచ్చు ఇప్పుడు. ఇక్కడతో నేను ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. చర్చెస్ అన్నీ కవర్ అయిపోయినాయి. మేము అంటే అంత డీప్గా అయితే వెళ్ళలేదు ఈ బ్లాగ్కి. పైన మేము వచ్చిన పని వేరే పని మీద వచ్చాము కాబట్టి స్పిరిచువల్గా. సో ఇంకా మా పని అవగొట్టుకొని జస్ట్ ఒక గ్లిమ్స్ మీకు ఇద్దాము, వెలాంకని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, ఎలా ఉంటాయి చర్చెస్ అని. కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసాను, అవి కూడా యాడ్ చేస్తాను బ్లాగ్లో. సో ఇదేనండి మా వెలాంకని బ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బై బై ట్వీటీస్.